మన రాష్ట్రంలో జొన్న పంట కూడా వానాకాలంలో ఒక ముఖ్యమైనటువంటి చిరుధాన్యాల పంట. ఈ పంటని ప్రధానంగా మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట అలాగే గద్వాల జిల్లాలో దక్షిణ తెలంగాణ ప్రాంతం విషయానికి వస్తే, అదేవిధంగా మెదక్ మరియు ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం రోహిణి కార్తె సమయం ఆసనమైంది కాబట్టి ఈ సమయంలో జొన్నని విత్తుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో ఏదైతే మొవ్వు చంపు ఈగ కావచ్చు, లేకపోతే కాండం తొలుచు పురుగు కావచ్చు, ఈ రెండింటిని కూడా ఆశించకుండా రైతులు ముందుగా విత్తుకుంటే ఈ రెండు పురుగుల బారి నుండి పంటను కాపాడుకొని మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఈ జొన్న పంటలో ముఖ్యంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 2 కొత్త వంగడాలు, పాలమూరు జొన్న CSU 31, అలాగే పచ్చజొన్న రకాలు కూడా ఒక పాలెం పచ్చజొన్న రకం, ఈ రెండు కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున విత్తోత్పత్తి చేసి రైతులకు అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి ముఖ్యంగా వీటిలో ఈ తెల్ల జొన్నలు ఏమైనటువంటి పాలమూరు జొన్న అనేది 110 రోజుల్లో కోతకొస్తుంది. అలాగే గింజ బూజు తెగులు తట్టుకుంటుంది. ఇది ఎకరాకి దాదాపుగా 30 నుండి 35 క్వింటాల వరకు కూడా దిగుబడి ఇస్తుంది. కాబట్టి రైతులు ఇలాంటి రకాలను సాగు చేసుకుని కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు. అలాగే మనకి పచ్చజొన్నలో కూడా మంచి రకం ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ పచ్చజొన్నలో ఈ పాలెం పరిశోధన స్థానం నుంచి పాలెం పచ్చజొన్న అనే రకము 2 సంవత్సరాల క్రితం విడుదల చేశాము. ఇది గింజ దిగుబడితో పాటు మంచి పశుగ్రాసం, నాణ్యమైనటువంటి పశుగ్రాసం ఇచ్చేటువంటి రకం. కాబట్టి ఇది కూడా ఎకరాకి 12 నుండి 15 క్వింటాల గింజ దిగుబడి, అలాగే 35 నుండి 40 క్వింటాల పశుగ్రాసం ఇస్తుంది. కాబట్టి ఈ 2 రకాల యొక్క విత్తనాలు మనకి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ నుంచి కూడా CSPకి సంబంధించినటువంటి వివిధ రకాలు కూడా, వీటిలో అధిక గింజ మరియు చొప్ప దిగుబడి ఇచ్చే రకాలు కూడా రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ నుంచి కూడా రైతులు తీసుకొని ఈ సంవత్సరం ఈ రాబోయే ఖరీఫ్ సీజన్లో విత్తుకొని మంచి దిగుబడి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే జొన్నలో రోహిణి కార్తె ఏంటంటే జూన్ 15 నుంచి జూలై 15 లోపే విత్తుకుంటే మనకి మంచి దిగుబడులు వస్తాయి. ఒకసారి జూలై 15 అదును దాటిందంటే ఈ మొవ్వు చంపిగా కావచ్చు, కాండం తొలుచుపురు, ఈ రెండు కూడా ప్రధానమైన సమస్యలు. కాబట్టి ఆ సమయంలో మనం విత్తన శుద్ధి చేసినా లేకపోతే ఎలాంటి క్రిమిసంహారక చర్యలు చేపట్టినా కూడా ఈ మొవ్వు చంపు ఈగని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి ముందుగానే ఈ రకాలను ఎన్నుకొని వాటిని ఏదైతే విత్తుకున్న సమయం ఉందో ఆ సమయంలోనే విత్తుకుంటే జూలై 15 లోపు విత్తుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.